నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ నియోజకవర్గ డివిజన్ కమిటీ క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీల ప్రమాణ స్వీకార కార్యక్రమం జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగింది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసిన ప్రతి వారికి పదవులు వస్తాయన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అద్భుతమైన పాలన అందిస్తుందన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి పార్టీని అభివృద్దిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కనకాచారి, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు, కార్పొరేటర్లు బుజ్జి, బాబు, లాల్ వజీర్, కసుకుర్తి హనుమంతరావు, దాసరి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ప్రజల కోసం నిలబడే పార్టీ, ప్రజల యొక్క క్షేమ సౌఖ్యాలు, రాష్ట్ర యొక్క అభివృద్ధి కోరుకునే పార్టీ కాబట్టే ఈ రోజు ఇంత సిస్టమేటిక్ గా ఈ కమిటీ విధానాన్ని అనేది ఏర్పాటు చేసింది. మరి కమిటీలో ఉండే మెంబర్లందరూ కూడా బూత్ ఇన్ఛార్జీల దగ్గర నుంచి ఈ రోజు ఎమ్మెల్యేల దాకా కూడా ప్రతి ఒక్కరూ దేనికి బాధ్యులు, దేనికి బద్దులు అని అంటే ఖచ్చితంగా ప్రజలకే బాధ్యులు, ప్రజల యొక్క సంక్షేమానికే బద్దులుగా ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. మీ బూత్లో మీరు ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఉపయోగించి చేస్తున్నారు, ఏ విధంగా మీరు మ్యాపింగ్ చేస్తున్నారు, మీరు ఇచ్చే గణాంకాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఏదైనా ర్యాండమ్గా చేసి వెళ్తున్నారని కూడా వాళ్ళ దగ్గర ప్రతి విషయం డేటా ఉంటుంది. దానిలో భాగంగా మిమ్మల్ని ఉత్తమ కార్యకర్తలను గుర్తించి ఆయన రాగానే ఫస్ట్ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక సర్టిఫికేట్ ఇస్తారు. దాని తర్వాత కార్యకర్తలు మీటింగ్కి వెళ్తున్నారు. ఇది రాష్ట్రం మొత్తం జరుగుతుంది. ఇంకా మన జిల్లాకి కొన్ని వచ్చి అఫీషియల్ ప్రోగ్రామ్ వచ్చి వెళ్తున్నారు కాబట్టి ఇంకా మీటింగ్ పెట్టలేదు. తప్పనిసరిగా అదే త్వరలో మన కాన్స్టిట్యున్సీలో కూడా ఇట్లాగే ఉత్తమ కార్యకర్తలు సెలెక్ట్ చేస్తారు. అట్లాగే కార్యకర్తల మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పలు ప్రాంతాలను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పరిశీలించారు. హుసేన్ నగర్, చంద్రబాబు నాయుడు కాలనీలో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తూర్పు నియోజకవర్గంలో అన్ని డివిజన్లను ప్రణాళికాబద్దంగా అభివృద్ది చేస్తున్నట్లు ఎమ్మెల్యే నసీర్, డిప్యూటీ మేయర్ సజీలా తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్దికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా కృషి చేయనున్నట్లు వెల్లడించారు. మౌలిక వసతుల అభివృద్ధి గుంటూరు నగరంలో ఇప్పటికే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 35 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు అనేక డివిజన్స్లో చేపట్టడం జరిగింది. ముఖ్యంగా గతంలో లేనటువంటి రోడ్లు కూడా ప్రజలకు మరింత సౌకర్యార్థం కావాలని చెప్పి డైరెక్ట్ రోడ్స్ అన్నీ కూడా నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. రాబోయేటువంటి రోజుల్లో తూర్పు నియోజకవర్గానికి ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికతో ముందుకు సాగుతాం. ఈరోజు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో హుసేన్ నగర్లో చంద్రబాబు నాయుడు కాలనీ రోడ్లో సీసీ రోడ్స్, సీసీ డ్రైన్స్ శంకుస్థాపన చేయడం జరిగింది. మీరందరూ చూడొచ్చు, గతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క 18 నెలల్లోనే అభివృద్ధి కార్యక్రమాలు, సీసీ డ్రైన్స్, సీసీ రోడ్స్, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్క కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. నిజంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 30 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి ఎక్కడ రోడ్లు వేయలేని పరిస్థితి. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు పడుతున్నాయి. 20 సంవత్సరాల క్రితం పడవని రోడ్లు కూడా పడుతున్నాయని ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాషువా భవన్ లో నిర్మాణాన్ని తక్షణమే ప్రారంభించాలని అంబేద్కర్ విగ్రహం వద్ద పిరియాల్ లిటరేచర్ ఫౌండేషన్ అధ్యక్షులు బి విల్సన్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. లాడ్జ్ సెంటర్లో జరిగిన ఆమరణ నిరాహార దీక్షకు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ మద్దతు తెలిపారు. గత 10 సంవత్సరాలుగా అంబేద్కర్ భవన్ నిర్మాణం నిలిచిపోయిందని కెఎస్ లక్ష్మణరావు వెల్లడించారు. అంబేద్కర్ భవన్ లో నాగార్జున స్టడీ సర్కిల్లో శిక్షణ పొంది ఎంతో మంది దళితులు, మైనార్టీ పిల్లలు గ్రూప్ 2 ఉద్యోగాలు సాధించారని గుర్తు చేశారు. గత పాలకులు దళితుల మధ్య చిచ్చు పెట్టారని డొక్కా మాణిక్య వరప్రసాద్ విమర్శించారు. అంబేద్కర్ భవన్ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి పరిష్కరించేందుకు కృషి చేస్తామని డొక్కా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రేమజ్యోతి బాబు, భగత్ సింగ్, శామ్యూల్, సముద్రాల చిన్నకోటేశ్వరరావు తదితర దళిత ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇవాళకి అసంపూర్తిగా ఉండిపోయింది. ఇంకా 10-12 కోట్లు ఉంటేనే అది ప్రారంభం కావడానికి అవకాశం. నేను అనేక సందర్భాల్లో జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశాల్లో ఈ అంబేద్కర్ జాషువా భవన్ నిర్మాణాన్ని
వెంటనే పూర్తి చేయాలని అనేక సందర్భాల్లో నేను ప్రస్తావించడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డా కూడా ఈ అంశాన్ని మన జిల్లా మంత్రి నాదెండ్ల మనోహర్ గారి దృష్టికి మన అందరం కూడా తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఏమీ స్పందన లేదు. అందువలన ప్రభుత్వం వెంటనే స్పందించాలి, వెంటనే ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలి. పేద విద్యార్థులకి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఉపయోగపడే స్టడీ సర్కిల్ని పునః ప్రారంభం చేయాలని చెప్పేసి మేము అందరం డిమాండ్ చేస్తూ, గత ప్రభుత్వంలో కూడా మంత్రులు, రాజకీయ నాయకులు, మరి దాదాపు ఈ జిల్లాకు సంబంధించిన మంత్రులంతా వెళ్ళి అక్కడ చూసి మేము వెంటనే 10 రోజుల్లో జీవో ఇచ్చేస్తున్నాం, డబ్బులు ఇస్తున్నాం అని చెప్పారు వైసీపీ ప్రభుత్వం. అది జరగలేదు. ఈ ప్రభుత్వంలో కూడా పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గౌరవ ఎంపీ గారు, కేంద్ర మంత్రివర్యులు కూడా తన నిధుల నుంచి కొంత అమౌంట్ ఇస్తా అన్నారు. సరే, ఇది దళితుల్లో ఉన్న అందరి కోరిక. ఈ గుంటూరు జిల్లాలో, గుంటూరు నగరంలో దళితుల యొక్క ఆకాంక్ష మంచి అంబేద్కర్ భవన్ ఉండాలి, వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాలు, అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేసుకుంటూ ఆ భవన్ ఉండాలి. కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి, పెద్దల దృష్టికి తీసుకెళ్ళి ఆ కార్యక్రమం త్వరగా అయ్యేట్టుగా మా వంతు ప్రయత్నం మేము చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. నవంబర్ 15వ తేదీన గ్లోబల్ తెలుగు క్రిస్టియన్ మినిస్ట్రీస్, సుదర్శనం లివింగ్ స్టన్, గద్ద చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నల్లపాడులో జరగనుంది. తురకపాలెం రోడ్లోని జీటీఎం SLGCT క్యాంపస్ లో ఉచిత మెగా వైద్య శిబిరం జరుగుతుంది. ఈ సందర్భంగా వేముల వనిత, బ్లెస్సింగ్టన్, బెంజమిన్ శామ్యూల్, మద్దు ప్రేమజ్యోతి బాబు మీడియాతో మాట్లాడారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో గుండె జబ్బుల, స్త్రీల, చిన్నపిల్లల, కంటి వైద్యులు వైద్య సేవలు అందిస్తున్నారు. గుంటూరు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిప్పాబత్తిన గాబ్రియల్, మోహన్, ఎం గాంధీ పాల్గొన్నారు. స్త్రీలను పరీక్షించే వైద్య నిపుణులు, ఆర్థోపెడిక్, ఎముకల వైద్య నిపుణులు, కంటిని చూసే వైద్య నిపుణులు, డెంటల్ వైద్య నిపుణులు, వీరందరూ కూడా మరి పీడియాట్రిక్స్, చిన్నపిల్లల్ని చూసేవాళ్ళు, ENT డాక్టర్స్, వీరందరి ఆధ్వర్యంలో మరి క్యాంప్ జరగనయ్యింది. నల్లపాడు తురకపాలెం ఏరియాలో మరి ఈ క్యాంప్ జరగనయ్యింది. దయచేసి మీకు తెలిసిన వారందరికీ ఈ సమాచారాన్ని అందించి మెడికల్ క్యాంప్కి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ మెడికల్ క్యాంప్లో ఎముకలకు సంబంధించినటువంటి డాక్టర్లు, కంటి వైద్య నిపుణులు, చిన్నపిల్లల డాక్టర్స్, ENT, జనరల్ మెడిసిన్ డాక్టర్స్, అన్ని రకాల వ్యాధులకు చూసేటువంటి డాక్టర్స్, దంత వైద్య నిపుణులు, LV ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారు కూడా కంటి వైద్య పరీక్షలు నిర్వహించడానికి ఈ యొక్క మెగా మెడికల్ క్యాంప్కి వస్తున్నారు. కాబట్టి నల్లపాడు, గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ చక్కని సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గుంటూరు శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మధుమేహ నిరోధక దినం సందర్భంగా రేపు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు IMA గుంటూరు అధ్యక్షులు డాక్టర్ తాతా సేవాకుమార్ తెలిపారు. అమరావతి రోడ్ ఆలా హాస్పిటల్ వెనుక ఉన్న తన్విక ఫంక్షన్ హాల్లో శుక్రవారం ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ఉచిత వైద్య శిబిరం జరుగుతుందన్నారు. శిబిరాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ శిబిరంలో ముఖ్యంగా ఈ డయాబెటిక్ అనేది భారతదేశంలో చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. అందులోనూ దక్షిణాది రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్లు ప్రతిరోజు హాస్పిటల్స్కు, డయాగ్నోస్టిక్ సెంటర్స్కు సందర్శిస్తున్నటువంటి వ్యక్తులను బట్టే మనకు అర్థమవుతుంది. ఇప్పటికే భారతదేశంలో 10 కోట్ల మంది డయాబెటిక్ పేషెంట్లు ఉంటే మరో 86 కోట్ల మంది అసలు డయాబెటీస్ ఉందన్న విషయమే తెలియకుండా ఉన్నారు. అదేవిధంగా ప్రీ డయాబెటిక్ స్టేజ్లో 15% మంది ప్రజలు ఉన్నారు. ఈ విధంగా చూస్తే డయాబెటీస్ చాలా వేగంగా దేశంలో వ్యాప్తి చెందుతుంది. ఈ డయాబెటీస్ రహిత భారతదేశ నిర్మాణంలో మనందరం పాలు పంచుకుందామని నేను పిలుపునిస్తున్నాను. మంగళగిరి CK బాలుర ఉన్నత పాఠశాలలో తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన 7వ జిల్లా స్థాయి తైక్వాండో పోటీల్లో విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించడంలో కొరియన్ కరాటే శిక్షణ కీలక పాత్ర పోషించిందని హస్తకళల అభివృద్ది సంస్థ చైర్పర్సన్ మంజులారెడ్డి ప్రశంసించారు. ఈ సందర్భంగా కొరియన్ కరాటే శిక్షణ కోచ్, బ్లాక్ బెల్ట్, నేషనల్ రిఫరీ పి రవికుమార్ను ప్రత్యేకంగా అభినందించారు. గోల్డ్ మెడల్స్ సాధించిన పి హర్షవర్ధన్, పి ఉద్దంతిక, వై రోహిత్, కె సత్యానంద్, కె జాన్పాల్ పలువురిని ఇన్నర్ రింగ్ రోడ్లోని శిల్పారామం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మెడల్స్తో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక 41వ డివిజన్ కార్పొరేటర్ బొడ్డుపల్లి స్మితా పద్మజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ చిన్న వయసులోనే సంకల్పమే లక్ష్యం శిక్షణ పొందుతున్న విద్యార్థులు రానున్న రోజుల్లో రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చాలని ఆకాంక్షించారు. చిన్న వయసులో కూడా ఇలా నేర్చుకుని గోల్డ్ మెడల్ సాధించిన వారికి మరి ముందు ఈ మాస్టర్ గారికి కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రవికుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంత మార్నింగ్ ఆ పిల్లలకి ఎంతో ఇంట్రెస్ట్ తోటి అంటే దీంట్లో అవగాహన ఉంది కాబట్టి మార్నింగ్ 5:30కి 6కి లేచి రావడం, ఆ ఇంట్రెస్ట్ చూపడం ఆ పిల్లలకు కూడా ఈ 3 months నుంచి ఇంత స్పీడ్గా నేర్పడం కూడా మరి సార్కి కృతజ్ఞతలు. మా శిల్పారామం కూడా ఇలాంటి వాటికి మరి ముందుండి మరింత పిల్లల్లో అవగాహన నేర్పి ముందుకు తీసుకెళ్లే బాధ్యత మా శిల్పారామం సంస్థ. ఈ కోర్సు ఇంత ముందుకు రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ శిల్పారామం చైర్మన్గా ఉన్నటువంటి మంజులారెడ్డి గారికి ఎంతో అభినందనీయకరమైన విషయం ఇది. వారు ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. బ్రాడీపేట 5/17లో గల శ్రీ బడబానల ప్రతాప వీరాంజనేయ స్వామి, శ్రీ లలితా పరమేశ్వరి, శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈ నెల 16 ఆదివారం దీక్షా స్వాములకు, భవానీలకు చద్ది భజన అనంతరం భిక్ష కార్యక్రమం జరగనుంది. గత 33 సంవత్సరాలుగా అన్నదాన ప్రభువు అయ్యప్ప స్వామి ఆశీస్సులతో గురుస్వాములు అంబటిపూడి భానుమూర్తి స్వామి, పివి కృష్ణమూర్తి స్వామి మరియు కాకాని శివాజీ స్వామి, పన్నాల విశ్వనాథం ఆధ్వర్యంలో అచంచలమైన మీ అందరి సహాయ సహకారాలతో దినదిన ప్రవర్ధమానంగా ఏ ఏటికా ఏడు పెరుగుతున్న భక్త జనాదరణతో భారీ ఎత్తున కన్నుల పండుగగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 17, 11 అంటే నవంబర్ నుంచి జనవరి 1 వరకు జనవరి 5వ తారీఖు జరుగుతాయి. ఉదయం పూట భక్తి కార్యక్రమం 12 గంటలకు స్టార్ట్ అయ్యి 3 గంటలకు కంప్లీట్ అవుతుంది. అదే సాయంత్రం 7 గంటలకి నుండి 10 గంటల భజన కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.